బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో మావోయిస్టులు సీఆర్పీఎఫ్ బలగాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారు అన్న సమాచారంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ను చేపట్టారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ వైపు నుంచి ఒకేసారి చుట్టుముట్టారు సీఆర్పీఎఫ్ జవాన్లు. దాంతో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్ ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. ఒకసారి అసలు ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నిన్న జార్ఖండ్లో ఇవాళ సుక్మాలో మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన ఉంది. దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వము కొంతైనా నియంత్రణ తాను ఒక కంట్రోల్ రిస్ట్రెయింట్ పాటిస్తే బాగుండేది. తాను ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా సుక్మా ఛత్తీస్గఢ్ ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నా దగ్గరికి రావచ్చు, నేను మాట్లాడిన సిద్ధమని అన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కనుక సంయమనం పాటించాలని, తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తప్పకుండా ఛత్తీస్ గవర్నమెంట్ స్పందించాలి అనేది మా డిమాండ్. ఇటీవల అబూజ్మడ్లో డీఆర్జీ బలగాలు విస్తృతంగా గాలింపును మొదలుపెట్టాయి. వరుస ఎదురుదెబ్బలతో మావోయిస్టులు కర్రెగుట్టలకు మకాం మార్చినట్లుగా గుర్తించే బలగాలు. పైగా ఈ కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావద్దంటూ ఇటీవల ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. కర్రెగుట్ట చుట్టూ పేలుడు పదార్థాలు అమర్చినట్టుగా హెచ్చరించారు. ఇప్పటికీ మావోయిస్ట్ ఎన్కౌంటర్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, మొత్తం సిచ్యువేషన్ అసలు మనం ఎలా చూడాలంటారు? కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు, మావోయిస్టులు అక్కడ ఉన్నారు అని పక్కా సమాచారం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కర్రెగుట్టల పేరుతో ప్రస్తుతం అయితే భద్రతా బలగాలు కర్రెగుట్టలను నాలుగువైపులా చుట్టుముట్టాయి. కర్రెగుట్టలు యువతల వైపున ములుగు జిల్లా వెంకటాపురం ప్రాంతం ఉంటుంది, అవతల వైపున ఛత్తీస్గఢ్ ఉంటుంది. దాదాపుగా విస్తరించున్న అటవీ ప్రాంతాన్ని అంతటా కూడా 2000 మందికి పైగా భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నలువైపుల నుంచి కూడా మావోయిస్టులను చుట్టుముట్టి ప్రస్తుతం అయితే ఏదైతే ఛత్తీస్గఢ్ వైపున ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా సమాచారం. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కూడా పూర్తిగా ధృవీకరించడం లేదు. కేవలం సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రం కర్రెగుట్టను సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అలర్ట్గా ఉన్నారా లేరా అని చెప్పి చెక్కింగ్ కోసమే వచ్చాయని చెప్తున్నారు. కానీ 1200 మందికి పైగా బలగాలు ఛత్తీస్గఢ్ నుంచి కర్రెగుట్ట వైపుకు రావడం పూర్తిగా అనుమానాలకు తావిస్తుంది. మనకున్న కొంత సమాచారం మేరకు అయితే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం ఏదైతే కర్రెగుట్టలు ఉన్నాయో ఆ ప్రాంతంలో మావోయిస్టులకు అలాగే భద్రతా బలగాలకు మధ్య తెల్లవారుజాము నుంచే ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చల వాతావరణాన్ని కొనసాగించాలని చెప్పి మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది. కర్రెగుట్టల చుట్టూ కూడా మందు పాత్రలు అమర్చాము, ఎవరు సామాన్య ప్రజలు కర్రెగుట్టల వైపు రాకూడదని చెప్పి మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేసింది. కానీ ఇక్కడ టెక్నికల్ అంశం ఏంటంటే అటు పోలీసులు ఆ లేఖని పూర్తిగా ధృవీకరించలేదు. ఒకవేళ పోలీసుల లేఖను విడుదల చేసినట్టుగా గతంలో చాలామంది అనుమానించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ హరగోపాల్ బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. సో ఒక వీడియో మీరు విడుదల చేశారు, పర్టికులర్గా ఆపరేషన్ అయితే కర్రెగుట్టల వైపు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ సాగుతున్నట్టుగా. సో యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఏంటంటారు సార్? సిచ్యువేషన్ ఏంటో మనకు తెలియదు, మీడియా ద్వారా తప్పించి మనకు సిచ్యువేషన్ తెలియదు. కానీ ఒకవేళ ఇది మళ్ళీ అంటే ఎదురు కాల్పుల పేరు మీద ఒకవేళ యుద్ధ వాతావరణము పెరిగితే దేశవ్యాప్తంగా 50-60 సంస్థలు 140-150 మంది ఒక అప్పీల్ చేశారు. ఒక శాంతి చర్చలు అనేవి మావోయిస్ట్ పార్టీ అన్నది. దానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా శాంతి చర్చలు చెయ్యము అని అనలేదు. కానీ శాంతి చర్చలకు ఎవరైనా రావచ్చు, మా దగ్గర మాట్లాడవచ్చు. దానికి మావోయిస్ట్ పార్టీ స్పందిస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా చెప్తూ మాకు వచ్చి మాట్లాడడానికి కావాల్సినటువంటి ఒక వాతావరణాన్ని కల్పించండి అనేటువంటి ఒక లేఖ వాళ్ళు విడుదల చేశారు. ఏనాడైనా అంటే శాంతి అనేది
అదేమీ శ్మశాన శాంతి కాదు, కానీ శాంతి అనేది ఉంటే భారత ప్రభుత్వానికైనా మావోయిస్ట్ పార్టీకైనా మూల సమస్యలు ఏమిటి, అసలు మౌలికంగా ఎందుకు కొన్ని వందల సంవత్సరాలుగా ఆదివాసీ ప్రాంతాల్లో నిరంతరంగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న పోరాటం కాదు కదా, బిర్సా ముండా 150 ఏళ్ల కింద జరిగినప్పుడు, అంతకుముందు కూడా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఆదివాసీలు పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఎందుకు ఇంత పెద్ద చరిత్ర, ఇంత పోరాటాలు జరుగుతున్నాయి? ఆ పోరాటాల ఫలితంగానే భారత రాజ్యాంగం రాసేటప్పుడు షెడ్యూల్ 5లో ఆదివాసీల సమ్మతి లేకుండా ఆదివాసీ ప్రాంతంలో బయట వాళ్ళు పోకూడదు అనేటువంటి ఒక హామీ ఏదైతుందో రాజ్యాంగము ఆదివాసులకు ఇచ్చింది. ఆ తర్వాత కూడా చాలా SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, పీసా వచ్చింది, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, 1 of 7. ఈ చట్టాలన్నీ కూడా ఆదివాసీ పోరాటాలకి ఒక ప్రజాస్వామ్య స్పందనగా వచ్చాయి. ఇప్పుడు కూడా శాంతి వస్తే అప్పుడు మూల కారణాలు ఎందుకు ఇన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతాలు ఇంత అలజడి ఉంది, కారణాలు ఏమైంటాయి? భారతీయ జనతా పార్టీ అయినా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అయినా ఆలోచించవలసింది ఏంటంటే, మన దేశంలో ఉండేటువంటి ఆదివాసీలు ఎవరో రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి పోరాటాలు చేస్తున్నారనే అవగాహన కంటే కూడా ఇది ఇవాళ వచ్చిన పోరాటం కాదు, ఈ పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎందుకు ఇంతకాలంగా ఈ దేశంలో ఆదివాసీలు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు అనేటువంటి అంశం ఏదైతుందో దాని గురించి ఆలోచించడానికి శాంతి ఒక అవకాశం. శాంతి అనేది ఎప్పుడైనా ఈ విధంగా ఈ మధ్య 2 మీటింగ్లు అటెండ్ చేశారు. మొదటేమో శాంతి చర్చలకు సంబంధించి కొంతమంది పౌరాకుల నేతలు పాల్గొన్నారు, అందులో మీరు కూడా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ కోదండరాం కావచ్చు, చాలా మంది పౌరాకుల నేతలతో పాటు అందులో మీరు కూడా కూర్చుండి శాంతి చర్చలకు సంబంధించి ఒక ఇంపాక్ట్నెస్ అయితే తీసుకొచ్చారు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మాత్రమే శాంతి చర్చలకు ఒప్పుకుంటే కుదరదు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సో చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ కేంద్రం కానీ శాంతి చర్చలకు ఒప్పుకుంటేనే ఆపరేషన్ కగారు అనేది ఆగే అవకాశం ఉంటుంది. అట్లా కాదు కదా, ఇవాళ ముఖ్యమంత్రులు పాల్గొనేటువంటిది ఎప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రులు పాల్గొని ఆమె ముఖ్యమంత్రుల చేత అసలు అప్పుడు ఎన్నుకోబడ్డది ఆమె. దాదాపు అప్పుడున్నటువంటి మన సమాఖ్య వ్యవస్థ వేరు, ఇప్పుడు ఉండేటువంటి సమాఖ్య వ్యవస్థ వేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా దీంట్లో జోక్యం చేసుకున్నది కాబట్టి మీరు వాళ్ళు జోక్యం చేస్తుంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వానికి తర్వాత సమాజానికి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. సమాజంలో కొందరు చొరవ తీసుకొని వాళ్ళు ప్రధానమంత్రిని కానీ హోంమంత్రి కానీ దేశ అధ్యక్షురాలని కానీ కలిసి శాంతి చేయడం వలన సమాజానికి దానివల్ల ప్రయోజనం ఏంటని ఒక చర్చలు చేయండి అని చెప్పడం కొరకని విజ్ఞప్తి చేయడం కొరకని ఒక ప్రయత్నం జరుగుతున్నది. మరి ఛత్తీస్గఢ్లో ఒక శాంతియుత వాతావరణం అంటే పూర్తిగా అది కాదు, కానీ ఒక రకమైన సంయమనాన్ని పాటించి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే దాంట్లో మంచి ఏమైనా వస్తుందేమో ఒక ప్రయత్నం చేయవచ్చు. మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా శాంతి చర్చల ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగము యొక్క విలువ కొంత ఉంది, దానికి ఒక ప్రయత్నం చేయమని ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యన జరుగుతున్న ఏదైతే హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయో దానికి బయట ఉండేటువంటి సమాజము ఏమాత్రం స్పందించకపోతే అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. కనుక ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో నిలుపుకోవాలంటే పౌర సమాజం మాట్లాడాలి. ఇవాళ పౌర సమాజంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులు ఏమంటున్నారంటే ఒక రకమైన శాంతి చర్చలు జరిగితే అది ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వానికి, ఒక రకంగా మొత్తం సమాజానికి అది మనం కూర్చొని మాట్లాడుకోవడానికి ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని చర్చించుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది అనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఆ ప్రయత్నానికి స్పందించాలి అనేది మనం వాళ్ళకు నిరంతరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇప్పుడు కరిగుట్టల దగ్గర కరిగుట్టలు అంటే బచావో కరిగుట్టలు అని చెప్పి ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. 1200 మందికి పైగా భద్రతా బలగాలు 2 వైపులా చుట్టుముట్టాయి. అటు ఛత్తీస్గఢ్ వైపు, ఇటు తెలంగాణ వెంకటాపురం వైపు. మీరు ఒక వీడియో ప్రస్తుతం అయితే విడుదల చేశారు. అంటే మీకు ఎంతో కొంత సమాచారం ఉంటుంది. యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుందని చెప్పి చెప్పొచ్చు సార్? ఇది మీరు చెప్పే సమాచారం, వేరే సమాచారమే ఉంటుంది. మీడియా చెప్పే సమాచారమే ఉంటుంది. అక్కడైతే ఒక పెద్ద కన్ఫ్రాంటేషన్ జరుగుతుందనేది నిజం.
కనుక మనము వాళ్ళ మాట్లాడుతున్నది ఏమిటంటే ఒక శాంతి అని ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి ఒక ప్రయత్నం చేయండి అని మాత్రం చెప్పడం కంటే మనం చేయగలిగింది ఏముంది. 30-40 మందిని చంపుతూనే వచ్చారు కదా, ఈ ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి కదా. సో ఇది మనం దీనికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఇది జరుగుతున్నది. ఇది జరగకుండా మరి శాంతి మార్గం ద్వారా మనం కొంత ప్రయత్నం చేయొస్తామని పౌర సమాజం అంటుంది. పౌర సమాజం చెప్పే మాటలని ప్రభుత్వాలు గౌరవించి ఒకవేళ శాంతి జరిపితే అది సమాజానికి మంచిదని చెప్తున్నాం. లేదు మేము అంతిమ యుద్ధమే అని వాళ్ళంటే దానికి ఉండేటువంటి లాజిక్ దానికి ఉంటుంది. కనుక మాకు అడిషనల్ సమాచారం మీరు ఇచ్చే సమాచారమే మా దగ్గర ఉంటుంది. అంటే ప్రస్తుతం అయితే అక్కడ వెంకటాపురం అవతల గుట్టవైపు అవతల భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతుందనేది కొంత సమాచారం వస్తుంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ మాత్రం భద్రతా బలగాలు కేవలం చెకింగ్ కోసం వచ్చాయని చెప్పి ఆయన ఖండిస్తున్నాడు. కానీ అవతల వైపున మాత్రం శబ్దాలు అంటే తుపాకుల మూత శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇది మొదట కాదు కదా, గత 400 మంది దాకా చనిపోయారు కదా. ఇది జరుగుతూనే ఉంది. ఒక యుద్ధంలో కొనసాగింపుగా చూడాలి. దీన్ని ప్రత్యేకంగా మనం చూడవలసిన అవసరం లేదు. దాంట్లో కొనసాగింపు ఇది కొనసాగింపుగా చూస్తున్నాం కనుక సమాజము లేక స్పందించింది. దేశవ్యాప్తంగా ఓ స్పందన వచ్చింది. ఆ స్పందన కూడా గౌరవించండి అని చెప్పడం తప్పించి మనం ఏం చేయగలం? వాళ్ళు మేము యుద్ధం ఏం చేస్తామని అంటే ఆ యుద్ధానికి ఉండేటువంటి ఏదైతే లాజిక్ ఉంటుందో ఆ యుద్ధ లాజికే కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ములుగు జిల్లా వెంకటాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి. ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ కర్రిగుట్ట వైపు అయితే భారీ ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం తెల్లవారుజామున నుంచే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు స్థానికంగా ఉన్న తెలంగాణ పోలీసుల సపోర్ట్ తీసుకొని వాళ్ళంతా ముందుకు వెళ్లారు. మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున అవతలి పక్కన సమావేశం అయినట్టుగా సమాచారం ఉండడంతోనే భద్రతా బలగాలు చుట్టూ ముట్టి ఆ ప్రస్తుతం అయితే ఓరాఊరిగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. మరి అందులో మావోయిస్టులు ఎంతమంది చనిపోయారు, మరి భద్రతా బలగాలు అందులో మృతి చెందిన వారు ఉన్నారా లేదనేది మాత్రం అఫీషియల్గా ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ మాత్రం ఎటువంటి ఎదురుకాల్పులు జరగడం లేదు, కేవలం భద్రతా బలగాలు ఏదైతే బచావో కరిగుట్టల పేరుతో గతంలో జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో వాటిని చెక్ చేయడం కోసమే ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు వచ్చాయని చెప్తున్నారు. కానీ 1200 మందికి పైగా భద్రతా బలగాలు రావడంతో ములుగు జిల్లాలో వెంకటాపురం కావచ్చు, వాజేడు కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల సామాన్య ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ లోపలికి గుట్టల వైపునకు మాత్రం ఏ వ్యక్తిని కూడా లోపలికి పోనీయకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్న పరిస్థితి. మధ్యాహ్నం వరకు అయితే ఎన్కౌంటర్కు సంబంధించి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.